యాదగిరిగుట్టలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ప్రచార శాఖలో విక్రయించే బంగారం, వెండి ఆభరణాలు మాయమయ్యాయని అధికారులు గుర్తించారు. దాదాపు 10 లక్షల విలువైన డాలర్లు కూడా మాయమైనట్లుగా తెలుస్తోంది. అధికారులు ఆడిట్ చేస్తున్న సమయంలో నగదు, బంగారం, వెండి మాయమైనట్లుగా తేలింది. మా కరెస్పాండెంట్ శంకర్ పూర్తి సమాచారం అందిస్తారు. శంకర్, రైట్ శ్రీదేవి, యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో అయితే ఇలాంటి సంఘటన జరగడం నిజంగా విచారకరణం అని చెప్పుకోవచ్చు. అంటే భక్తులు ఎంతో భక్తితో సమర్పించుకున్న కానుకలు, ఆలయ ఆదాయానికి సంబంధించిన వస్తువుల విషయాల్లో ఇలాంటి నిర్లక్ష్యం వహించడం అధికారుల వైఫల్యం అనే కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రచార శాఖ మరి ఏదైతే పబ్లిక్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, పబ్లిసిటీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, పబ్లిసిటీ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఉండాల్సిన బంగారం, వెండి, డాలర్లు మాయమవ్వడం అధికారుల నిర్లక్ష్యం మరియు అధికారుల వైఫల్యం అనే చెప్పుకోవచ్చు. ఇది అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీటి ధర అయితే సుమారుగా 10 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. 10 లక్షల విలువైన డాలర్లు కనిపించకుండా పోవడం వెనకైతే అధికారుల నిర్లక్ష్యం ఖచ్చితంగా ఉందని చెప్పేసి భక్తులు ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. సాధారణంగా జరిగే వార్షిక లేదంటే అంతర డెబిట్ ఏదైతే ఉంటుందో, ఈ డెబిట్ నిర్వహించే సమయంలో ఈ భారీ మోసం బయటపడిందని చెప్పుకోవచ్చు. అయితే స్టాక్ రిజిస్టర్ ని సరిగ్గా నిర్వహించకపోవడం లేదా సిబ్బంది చేతివాటం దీనికి కారణం అని చెప్పుకోవచ్చు. ఈ సిబ్బంది ఎవరైతే ఉంటారో సిబ్బంది నిర్వహించడం దీనికి అనుమానాలు. రైట్ శంకర్, థ్యాంక్ యూ.